ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 4 జూన్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇప్పుడు ఈ చీచీ ప్రపంచానికి అగ్ని అంటుకుంటుంది. అందువలన శరీర సహితముగా మీరు నాది నాది అంటూ వచ్చినదంతా మర్చిపోవాలి. దానిపైన మనసును కొంచెము కూడా లగ్నం చెయ్యకూడదు అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, తండ్రి మీకు ఈ దుఃఖధామము పైన ఎందుకు విరక్తిని కలిగిస్తారు? సమాధానము, ఎందుకంటే మీరు శాంతిధామము సుఖధామంలోకి వెళ్ళాలి. ఈ అశుద్ధమైన మురికి ప్రపంచంలో ఇప్పుడు ఉండేదే లేదు. ఆత్మ శరీరము నుండి వేరే ఇంటికి వెళ్తుంది అని మీకు తెలుసు. అందువలన ఇక ఈ శరీరాన్ని ఏం చూస్తారు? ఎవరి నామరూపాల వైపు కూడా మీ బుద్ధి వెళ్ళకూడదు. అపవిత్రమైన ఆలోచనలు వచ్చినా పదవి భ్రష్టమైపోతుంది. ఓం శాంతి. శివబాబా తన పిల్లలైన ఆత్మలతో మాట్లాడతారు, ఆత్మయే వింటుంది. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి. అలా నిశ్చయం చేసుకొని అందరినీ తీసుకుని వెళ్ళేందుకు అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు అని అందరికీ అర్థం చేయించాలి. వారు దుఃఖమునిచ్చే బంధనాల నుంచి విడిపించి సుఖమునిచ్చే సంబంధంలోకి తీసుకుని వెళ్తారు. సుఖాన్ని సంబంధము అని, దుఃఖాన్ని బంధనము అని అంటారు. ఇప్పుడు ఇక్కడ ఎవ్వరి నామరూపాలపైన కూడా మనస్సును ఉంచుకోకండి. మీరు కేవలం ఇంటికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. అనంతమైన తండ్రి ఆత్మలందరినీ తీసుకుని వెళ్ళేందుకు వచ్చారు. అందువలన ఇక్కడ ఉన్న వారెవరిపైన కూడా మనస్సును లగ్నం చేసుకోకూడదు. ఇవన్నీ ఇక్కడ ఉన్న చీచీ బంధనాలు. ఇప్పుడు మేము పవిత్రముగా అయ్యాము కనుక మా శరీరము పైన ఎవ్వరూ అపవిత్ర ఆలోచనలతో చెయ్యి కూడా వెయ్యకూడదు అని మీరు భావిస్తారు. అటువంటి ఆలోచనలే తొలగిపోతాయి. పవిత్రులుగా అవ్వకుండా తిరిగి ఇంటికి వెళ్ళలేరు. పవిత్రముగా అవ్వకపోతే మళ్ళీ శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆత్మలన్నీ కూడా అపవిత్రముగా పాడైపోయి ఉన్నాయి. ఎందుకంటే శరీరము ద్వారా అశుద్ధమైనటువంటి పనులు చేస్తున్నారు. చీచీ దేహదారులపైన మనస్సు లగ్నమైపోయి ఉంది. తండ్రి వచ్చి ఈ మురికి ఆలోచనలన్నింటినీ వదలండి అని చెప్తున్నారు. ఆత్మ శరీరము నుండి వేరయ్యి ఇంటికి వెళ్ళాలి. ఇది చాలా చీచీ మురికి ప్రపంచము. ఇందులో మనం ఉండకూడదు. ఎవరినైనా చూడాలని కూడా అనిపించదు. ఇప్పుడు స్వర్గంలోకి తీసుకుని వెళ్ళేందుకు తండ్రి వచ్చారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి. పవిత్రులుగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చెయ్యండి. ఏ దేహదారిపైన కూడా మనస్సును లగ్నం చెయ్యకండి. పూర్తిగా మమకారం తొలగిపోవాలి. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతగా అంటే అసలు ఒకరి నుండి ఒకరు వేరవ్వలేరు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మ భాయిగా భావించాలి. అపవిత్ర ఆలోచనలే ఉండకూడదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు ఇది వేశ్యాలయముగా ఉంది. వికారాల కారణంగా మీరు ఆది మధ్యాంతాలు దుఃఖం పొందారు. తండ్రి దీనిపైన ఎప్పుడు ఏవగింపు కలిగిస్తున్నారు, అంటే అసహ్యం కలిగిస్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళేందుకు స్టీమరులో కూర్చుని ఉన్నారు. తండ్రి వద్దకు వెళ్తున్నాను అని ఆత్మ భావిస్తుంది. ఈ మొత్తం పాత ప్రపంచం అంతటిపైన వైరాగ్యం కలిగింది. ఈ చీచీ ప్రపంచము, నరకము, వేశ్యాలయంలో మనం ఉండేదే లేదు. అందువలన విషము కొరకు మురికి ఆలోచనలు రావడం ఇది చాలా నీచమైనది.
ఒకవేళ ఇలాంటి మురికి ఆలోచనలు వచ్చినట్లయితే పదవి భ్రష్టమైపోతుంది. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మల్ని పుష్పాల ప్రపంచంలోకి, సుఖధామంలోకి తీసుకుని వెళ్ళేందుకు వచ్చాను. నేను మిమ్మల్ని వేశ్యాలయం నుండి వెలుపలికి తీసి శివాలయంలోకి తీసుకుని వెళ్తాను. అందువలన ఇప్పుడు మీ బుద్ధి యోగము నూతన ప్రపంచంలో ఉండాలి. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారని మీకు ఎంత సంతోషం ఉండాలి. ఈ అనంతమైన సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో కూడా మీ బుద్ధిలో ఉంది. సృష్టి చక్రం తెలుసుకోవడం ద్వారా, అనగా స్వదర్శన చక్రధారులుగా అవ్వడం వలన మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. దేహదారులతో బుద్ధి యోగాన్ని జోడించినట్లయితే పదవి భ్రష్టమైపోతుంది. ఏ దేహ సంబంధం కూడా గుర్తు రాకూడదు. ఇది దుఃఖ ప్రపంచము. ఇందులో ఉన్న వాళ్ళంతా దుఃఖాన్ని ఇచ్చేవారే. తండ్రి మురికి ప్రపంచము నుండి అందరినీ తీసుకుని వెళ్తారు. అందువలన మీ బుద్ధి యోగాన్ని మీ ఇంటితో జోడించండి. మనుష్యులు ముక్తికి తీసుకుని వెళ్ళేందుకు భక్తి చేస్తారు. ఆత్మలమైన మనము ఇక్కడ ఉండేది లేదు అని మీరు కూడా అంటారు. మనము ఈ చీచీ శరీరాన్ని వదిలిపెట్టి మన ఇంటికి వెళ్తాము. ఇది పాత చెప్పు, అంటే పాత శరీరము. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఈ శరీరం వదిలిపోతుంది. అంతకాలంలో తండ్రి తప్ప మరి ఏ ఇతర వస్తువు కూడా అసలు గుర్తు రాకూడదు. ఈ శరీరాన్ని కూడా ఇక్కడే వదిలివేయాలి. శరీరం పోతే అన్నీ పోతాయి. దేహ సహితము ఉన్నదంతా నాది నాది అనుకునే దానినంతా మర్చిపోవాలి. ఈ చీచీ ప్రపంచానికి అగ్ని అంటుకొనున్నది. అందువలన వీటిపైన ఇప్పుడు మనస్సును లగ్నం చేయకూడదు. తండ్రి అంటున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, నేను మీ కొరకు స్వర్గస్థాపన చేస్తున్నాను. అక్కడకు మీరే వెళ్ళి ఉంటారు. ఇప్పుడు మీ ముఖము అటువైపు తిరిగి ఉంది. తండ్రిని, ఇంటిని, స్వర్గాన్ని స్మృతి చెయ్యాలి. దుఃఖధామము పైన యావగింపు కలుగుతుంది. ఈ శరీరం పైన కూడా అసహ్యం ఏర్పడుతుంది. వివాహం చేసుకునే అవసరం కూడా లేదు. వివాహం చేసుకుంటే శరీరం పైన మనసు లగ్నమవుతుంది. తండ్రి చెప్తున్నారు, ఈ పాత శరీరం పైన ఏమాత్రం ప్రేమ ఉంచకండి. ఇది వేశ్యాలయము. అందరూ పతితులుగానే ఉన్నారు. ఇది రావణ రాజ్యము. ఇక్కడ ఒక్క తండ్రితో తప్ప మరెవ్వరితో కూడా మీ మనస్సును పెట్టుకోకూడదు. తండ్రిని స్మృతి చెయ్యకపోతే జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోవు. శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. పదవి కూడా భ్రష్టమైపోతుంది. అందువలన ఈ కలియుగి బంధనాలను ఎందుకు వదిలివేయకూడదు? బాబా ఈ అనంతమైన విషయాలను మానవులందరి కొరకు అర్థం చేస్తారు. రజో ప్రధాన సన్యాసులు ఉన్నప్పుడు ప్రపంచం ఇంత అపవిత్రముగా లేదు. వారు అడవులలో కూర్చుని తపస్సు చేసేవారు. అందరికీ ఆకర్షణ కలిగేది. మనుష్యులు అక్కడికి వెళ్ళి వారికి భోజనం అందించి వచ్చేవారు. నిర్భయులుగా ఉండేవారు. బాబా అంటున్నారు, పిల్లలు మీరు కూడా నిర్భయులుగా అవ్వాలి. అందుకు చాలా విశాలమైన బుద్ధి కావాలి. తండ్రి వద్దకు వచ్చినప్పుడు పిల్లలకు చాలా సంతోషం ఉంటుంది. మేము బేహద్దు తండ్రి నుండి సుఖధామపు వారసత్వం తీసుకుంటున్నాము అని భావిస్తారు. ఎక్కడైతే అపారమైన దుఃఖం ఉంది. అనేక మురికి జబ్బులు మొదలైనవి కూడా వస్తూ ఉంటాయి. తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు, దుఃఖము, జబ్బులు మొదలైనవేమీ కూడా, నామరూపాలు కూడా లేని చోటుకు మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను అని బాబా అంటున్నారు. వారు అల్పకాలం కొరకు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేస్తారు. ఇక్కడ మీరు ఎవరితోనైనా మనస్సు లగ్నం చేసినట్లయితే చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ మీరు అర్థం చేయించండి.
వారు 3 నిమిషాలు సైలెన్స్ అని అంటారు. కేవలం సైలెన్స్గా ఉంటే ఏమొస్తుంది అని అడగండి. వికర్మలు వినాశనం అయ్యేందుకు తండ్రిని స్మృతి చెయ్యాలి, అంతేకాని కేవలం సైలెన్స్లో కూర్చోవడం కాదు అనేది అర్థం చేయించండి. ఈ సైలెన్స్ వరమిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారిని స్మృతి చేయకుండా శాంతి ఎలా లభిస్తుంది? వారిని స్మృతి చేస్తేనే వారసత్వం లభిస్తుంది. టీచర్లు కూడా చాలా పాఠాలు చదివించాల్సి ఉంటుంది. మీరు లేచి నిలబడాలి. ఎవ్వరూ ఏమీ అనరు. తండ్రి వారిగా అయినందువలన కడుపుకు కావలసింది తప్పకుండా లభిస్తుంది. శరీర నిర్వహణ కొరకు చాలా లభిస్తుంది. వేదాంతి ఉంది కదా, తాను పరీక్షలు వ్రాసింది. అందులో గీతా భగవంతుడు ఎవరు అన్న ఒక పాయింట్ వచ్చింది. పరంపిత పరమాత్మ శివుడు అని వ్రాస్తే ఆమెను పాస్ చేయలేదు. కృష్ణుడు అని వ్రాసిన వారిని పాస్ చేశారు. వేదాంతి సత్యం తెలిపింది, కానీ వారికి తెలియని కారణముగా ఆమెను పాస్ చేయలేదు. నేను సత్యమే వ్రాసానని కోట్లాడవలసి వచ్చింది. గీతా భగవంతుడు నిరాకార పరంపిత పరమాత్మయే. దేహదారి అయిన కృష్ణుడు భగవంతుడు కాదు అని వారితో వాదించవలసి వచ్చింది. కానీ ఆమెకు ఈ ఆత్మిక సేవ చేయాలని మనసు ఉంది, కావున ఆ చదువును వదిలేశారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఈ శరీరము కూడా వదిలేసి సైలెన్స్ ప్రపంచంలోకి వెళ్ళాలి అని మీకు తెలుసు. స్మృతి చేయడం వలన ఆరోగ్యము ఐశ్వర్యము రెండూ లభిస్తాయి. భారతదేశంలో శాంతి సంపదలు రెండూ ఉండేవి కదా. ఈ విధముగా కుమారీలైన మీరు కూర్చుని అర్థం చేయిస్తే మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనరు. ఎవరైనా ఎదిరిస్తే మీరు నియమానుసారం పోట్లాడండి. పెద్ద పెద్ద ఆఫీసర్ల వద్దకు వెళ్ళండి. వారేం చేస్తారు? మీరేమీ ఆకలితో మరణించరు. అరటి పండుతో పెరుగుతోనైనా రొట్టెలు తినవచ్చు కదా. మానవులు పొట్ట కొరకు ఎన్నో పాపాలు చేస్తారు. తండ్రి వచ్చి పాపాత్మలను పుణ్యాత్మలుగా చేస్తారు. ఇందులో పాపాలు చేసే అసత్యం చెప్పే అవసరమే లేదు. మీరు 3/4 వంతు సుఖము 1/4 వంతు దుఃఖము అనుభవిస్తారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, మధురమైన పిల్లలు నన్ను స్మృతి చేసినట్లయితే జన్మ జన్మాంతరాల పాపభారం వినాశనం అయిపోతుంది. అందుకు వేరే ఇతర ఉపాయం అంటూ ఏదీ లేనేలేదు. భక్తి మార్గంలో చాలా ఎదురు దెబ్బలు తింటారు. శివుని పూజ ఇంటిలో కూర్చుని కూడా చేయవచ్చు, కానీ బయట నిర్మించిన శివాలయాలకు తప్పకుండా వెళ్తారు. ఇక్కడైతే మీకు తండ్రియే లభించారు. మీరు చిత్రాలు ఉంచుకునే అవసరమే లేదు. మీకు తండ్రిని గురించి తెలుసు. వారు మనకు అనంతమైన తండ్రి. పిల్లలకు స్వర్గ చక్రవర్తి పదవిని వారసత్వముగా ఇస్తున్నారు. మీరు తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు ఇక్కడికి వస్తారు. ఇక్కడ శాస్త్రాలు మొదలైనవేవి చదివే అవసరం లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. బాబా, ఇక మేము వచ్చేస్తున్నాము. మీరు ఇల్లు వదిలి ఎంత సమయమైంది? సుఖధామాన్ని వదిలి 63 జన్మలు అయిపోయింది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఇప్పుడిక శాంతిధామము సుఖధామాలకు పదండి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. శాంతిధామము సుఖధామాన్ని స్మృతి చేయండి. ఇక ఏ ఇతర కష్టమూ లేదు. శివబాబాకు ఎలాంటి శాస్త్రము మొదలైనవి చదివే అవసరం లేదు. ఈ బ్రహ్మ అయితే అన్నీ చదివారు. మిమ్మల్ని ఇప్పుడు శివబాబా చదివిస్తున్నారు. ఈ బ్రహ్మబాబా కూడా చదివించగలరు, కానీ సదా శివబాబాయే చదివిస్తున్నారు అని భావించండి. వారిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. మధ్యలో ఇతడు కూడా ఉన్నాడు. ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది, ఎక్కువగా లేదు. అదృష్టంలో ఉండేదే లభిస్తుంది అని భావించకండి. పాఠశాలలో చదివే పురుషార్థం చెయ్యాలి కదా. అక్కడ అదృష్టంలో ఉంటే అని అలా అయితే అనరు.
ఎంత చదువుతారో అన్ని మార్కులు, అలాగే పాస్ అవుతారు. ఇక్కడ చదవకపోతే అక్కడ జన్మాంతరాలు నౌకరీ చాకరీ చేస్తూ ఉంటారు. రాజ్య పదవి లభించదు. ఒకవేళ లభించినా త్రేతాలో చివర్లో కిరీటం పెడతారు. ముఖ్యమైన విషయము స్వయం పవిత్రముగా అవ్వాలి, ఇతరులను కూడా పవిత్రముగా తయారు చేయాలి. సత్యనారాయణ సత్యమైన కథను వినిపించాలి. ఇది చాలా సులభము. 2 తండ్రులు ఉన్నారు. హద్దు తండ్రి ద్వారా హద్దు వారసత్వం లభిస్తుంది, బేహద్దు తండ్రి ద్వారా బేహద్దు వారసత్వము లభిస్తుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే ఇలా దేవతలుగా అవుతారు. కానీ అక్కడ కూడా ఉన్నత పదవి పొందేందుకు చాలా మారణ హోమాలు జరుగుతాయి. చివర్లో బాంబులు కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుని సహాయం చేసుకుంటారు. ఒకప్పుడు ఈ ధర్మాలు ఏమీ లేవు, ఇప్పుడిక మళ్ళీ అవి ఉండవు కూడా. మీరు రాజ్యం చేస్తారు కనుక మీపైన మీరు దయ చూపించుకోవాలి. కనీసం ఉన్నత పదవినైనా పొందాలి కదా. కన్యలు 8 ఆణాలు కూడా సేవ కొరకు ఇచ్చి 1 ఇటుక మాది కూడా ఉంచండి అని అంటారు. మీరందరూ సుధాముని యొక్క ఉదాహరణ విన్నారు కదా. పిడికెడు అటుకులను బదులుగా అతనికి బంగారపు మహళ్ళే లభించాయి. పేదవారి వద్ద ఉండేదే 8 ఆణాలు కావున వారు అంతే ఇస్తారు కదా. బాబా మేము పేదలము అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు సత్యమైన సంపాదన చేస్తున్నారు. ఇక్కడున్న వారందరిది కూడా అసత్యమైన సంపాదన. చేసే దాన పుణ్యములన్నీ పాపాత్మలకే చేస్తున్నారు. అందువలన పుణ్యానికి బదులు పాపమే లభిస్తుంది. దానము ఇచ్చేవారిపైన కూడా పాపభారం పడుతుంది. ఇలా చేస్తూ చేస్తూ అందరూ పాపాత్ములుగానే అయిపోయారు. సత్యయుగంలో మాత్రమే పుణ్యాత్మలు ఉంటారు. ఎందుకంటే అది పుణ్యాత్మల ప్రపంచము. దానిని తండ్రే తయారు చేస్తారు. పాపాత్ములుగా తయారు చేసేది రావణుడు. అశుద్ధమైపోతారు. అశుద్ధ పనులు చెయ్యకండి అని తండ్రి చెప్తున్నారు. కొత్త ప్రపంచంలో అసలు మురికి అనేదే ఉండదు. దాని పేరే స్వర్గము. మరి ఇంకేమిటి? స్వర్గము అంటూనే నోట్లో నీరు ఊరుతుంది. దేవతలు ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళిపోయారు. అందుకే వారి జ్ఞాపక చిహ్నాలు ఉన్నాయి. ఆత్మ అవినాశి అనేక మంది నటులు ఉన్నారు. ఎక్కడో అక్కడ కూర్చుని ఉంటారు. అక్కడ నుండి పాత్ర చేసేందుకు వస్తారు. ఇప్పుడు కలియుగంలో ఎంతమంది మనుషులు ఉన్నారో చూడండి. దేవీ దేవతల రాజ్యము ఇక్కడ లేనే లేదు. ఇది ఎవరికైనా అర్థం చేయించడం చాలా సులభము. ఇప్పుడు మళ్ళీ ఏకధర్మ స్థాపన జరుగుతుంది. మిగిలిన ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. మీరు స్వర్గంలో ఉన్నప్పుడు ఒకే ఒక్క దేవీ దేవత ధర్మం తప్ప ఇతర ధర్మాలేమీ కూడా లేవు. చిత్రంలో రామునికి బాణాలు చూపిస్తారు, కానీ అక్కడ బాణాలు మొదలైన వాటి అవసరమే ఉండదు. కల్పం క్రితం ఎవరు ఎంత సేవ చేశారో వారే ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తున్నారు. ఎవరైతే చాలా సేవ చేస్తారో వారు తండ్రికి కూడా చాలా ప్రియంగా అనిపిస్తారు. లౌకిక తండ్రికి కూడా ఏ పిల్లలైతే బాగా చదువుతారో అటువంటి పిల్లలపైన చాలా ఎక్కువగా ప్రేమ కూడా ఉంటుంది. ఎవరు కోట్లాడుతూ తింటూ ఉంటారో వారిని ఎవ్వరూ ప్రేమించరు. సేవ చేయువారు కూడా చాలా ప్రియమనిపిస్తారు కదా. ఒక కథ ఉంది. 2 పిల్లులు కోట్లాడుకున్నాయి. మధ్యలో వెన్నను కృష్ణుడు తినేశాడు. మొత్తం విశ్వరాజ్యాధికారము అనే వెన్న మీకు లభిస్తుంది. అందువలన ఇప్పుడు పొరపాట్లు చెయ్యకూడదు, అశుద్ధంగా అవ్వకూడదు. వాటి వెంటపడి రాజ్య పదవిని పోగొట్టుకోకండి. తండ్రి ఆదేశం లభిస్తుంది. స్మృతి చెయ్యలేదు అంటే పాపభారం వృద్ధి అయిపోతుంది. చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. అప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తారు.
21 జన్మలకు చక్రవర్తి పదవి లభిస్తుంది. ఇందులో ఫెయిల్ అయినట్లయితే ఎంతగానో ఏడుస్తారు. తండ్రి చెప్తున్నారు, తల్లిగారింటిని కానీ అత్తగారింటిని కానీ స్మృతి చెయ్యకూడదు. కేవలం భవిష్య నూతన ఇంటిని మాత్రమే స్మృతి చెయ్యాలి. తండ్రి అర్థం చేస్తున్నారు, ఎవరినైనా చూసి మోహితులై ఆకర్షింపబడకూడదు. పుష్పాలుగా అవ్వాలి. దేవతలు పుష్పాలుగా ఉండేవారు. కలియుగంలో ముళ్ళుగా ఉండేవారు. ఇప్పుడు మీరు సంగమయుగంలో పుష్పాలుగా అవుతూ ఉన్నారు. కనుక ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఇక్కడ అలా తయారైతేనే సత్యయుగంలోకి వెళ్తారు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అంత్యకాలంలో ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదు. అందుకొరకు ఈ ప్రపంచంలో మీరు ఎవ్వరిపైన కూడా మనసు లగ్నం చేయకండి. చీచీ శరీరాన్ని ప్రేమించకూడదు. కలియుగంలో ఏవైతే బంధనాలు ఉన్నాయో వాటన్నిటినీ తెంచివేయండి. సెకండ్ పాయింట్, విశాల బుద్ధి కలవారిగా అవ్వాలి. చాలా చాలా నిర్భయులుగా అవ్వాలి. పుణ్యాత్మలుగా అయ్యేందుకు ఇప్పుడు ఎలాంటి పాపము కూడా చెయ్యకూడదు. కడుపు కొరకు అసత్యం చెప్పకూడదు. ఉన్న పిడికెడు అటుకులను సఫలం చేసుకుని సత్యమైన సంపాదనను జమ చేసుకోవాలి. స్వయం పైన దయ చూపించుకోవాలి. ఈరోజు వరదానము, పరమాత్మ ప్రేమ ద్వారా స్వయాన్ని లేక విశ్వాన్ని నిర్విఘ్నముగా చేసే తపస్వి మూరత్ భవ. ఒక్క పరమాత్మ ప్రేమలో ఉండడమే తపస్సు. ఈ తపస్సు యొక్క బలమే స్వయాన్ని మరియు విశ్వాన్ని సదా కొరకు నిర్విఘ్నంగా చేసేస్తుంది. నిర్విఘ్నంగా ఉండడము మరియు నిర్విఘ్నంగా చేయడమే మీ సత్యమైన సేవ. ఈ సేవ అనేక ప్రకారాల విఘ్నాల నుండి సర్వాత్మలను కూడా ముక్తులుగా చేసేస్తుంది. ఇటువంటి సేవాధారి పిల్లలు తపస్సు ఆధారంతో తండ్రి నుండి జీవన్ముక్తి యొక్క వరదానాన్ని తీసుకుని ఇతరులకు కూడా ఈ వరదానాన్ని ఇప్పించడానికి నిమిత్తులుగా అవుతారు. స్లోగన్, చెదిరిపోయిన స్నేహాన్ని సర్దుకొని ఒక్క తండ్రితో స్నేహం ఉంచుకున్నట్లయితే శ్రమ నుండి ఈజీగా విడుదలైపోతారు. అచ్చా, ఓం శాంతి.